ఈ రాత్రి ప్రార్థన కొరకై సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8 వచనాలు లేదంటే 9 వచనాలు మార్చి చదువుదాం. సామెతలు 30 మొదటి నుంచి 9 వచనాలు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు. ఈ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చాలండి. చదువుకున్న లేఖన భాగం చెరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ నెలాఖరు రాత్రి ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మనం ఎన్నో పర్యాయాలు ఈ మాటలు చదువుకున్నాము. సొలొమోను సామెతల గ్రంథాన్ని రాశాడు. అయితే అన్ని సామెతలు ఆయనే రాశాడని కాదు, కానీ కొన్ని వేరే వారు రాసిన సామెతలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ఆగూరు అనేటువంటి ఒక వ్యక్తి దైవ భక్తుడు. ఆయనకు దేవుడిచ్చిన వాక్కును తన తోటి వాళ్లకు చెబుతూ మరి ఈ విధంగా సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కొన్ని మాటలు చేర్చడం జరిగింది. మొట్టమొదట ఆగూరు ఏమంటున్నాడంటే, తన స్థితిని ఒప్పుకుంటూ తగ్గించుకుంటున్నాడు. నిశ్చయంగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగిన వాడు ఈ మాట అంటున్నాడు. అంటే తను తగ్గించుకుంటున్నాడు. రెండవది ఏమన్నాడు? నరులకున్న వివేచన నాకు లేదు. నేనంత తెలివి గలవాడిని, వివేకం గలవాడిని కాదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను అన్నాడు.
పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అన్నాడు. ఏదో తుంపుర్లు మీద పడ్డట్టు ఆయన గురించి ఏదో కొంచెమే నాకు తెలిసింది అని తను తాను తగ్గించుకుంటూ ఈ విషయాలు చెప్పాడు. 5 ప్రశ్నలు ఆయన అడిగాడు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడు ఎవడు? ఇది మొదటి ప్రశ్న. తన పిడికిళ్ళతో గాలిని పట్టుకున్నవాడు ఎవడు? ఇది రెండో ప్రశ్న. బట్టలో నీళ్లు మూట కట్టినవాడు ఎవడు? ఇది మూడవ ప్రశ్న. భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించినవాడు ఎవడు? ఇది 4వ ప్రశ్న. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని ప్రశ్నించాడు. అగురు ప్రశ్నలతో తన గ్రంథాన్ని, తన ఆ సామెతలను ఆయన ఆరంభిస్తూ వచ్చాడు. ఇవన్నీ చేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే అని ఆయన చెప్పే ఉద్దేశం అన్నమాట. దేవుని మాటలన్నీ పుటం పెట్టబడ్డాయి. దాంట్లో తగరం ఉండదు, కలిపి చెరిపేది ఉండదు. దేవుని మాటలన్నీ పవిత్రమైనవి. ఆ మాటలన్నీ కూడా యథార్థవంతమైనవి. వెండి అంత పవిత్రాలు అన్నాడు. మట్టి మూసలో 7 మారులు కరిగి ఉదించినంత వెండి అంత పవిత్రాలు అన్నాడు. అంటే అట్టి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన కేడము ఆశ్రయముగా ఉన్నాడు అంటున్నాడు. ఇక ఆయన మాటలతో ఏం చేర్చక ఆయన నిన్ను గద్దించును, అప్పుడు నీవు అబిద్ధికుడవదు అని చెప్తున్నాడు. ఈ వచనాలన్నీ ఆయన ఎంతగా దేవునికి భయపడుతున్నాడో, దేవుని వాక్యానికి, దేవుని యొక్క నాయకత్వానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నాడో తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాడు దేవుని పిల్లలంగా మనం కూడా ఆ ఊరు వలనే ఒప్పుకుంటూ ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను గౌరవిస్తూ ఆయనను మనం గణపరిచేటువంటి వారంగా ఉండాలి. ఆగూరు పరిశుద్ధాత్మ అభిషేకంలో ఈ మాటలు చెప్పాడు. ఇక ఆయన ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు 2 మనవులు ఆయనకు చేశాడు. 7వ వచనం చదవండి. దేవా, నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోవక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని. మొట్టమొదటి మనవి 2 అంశాలు కలిపి ఉన్నప్పటికీ కూడా ఏంటి అంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అన్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఈ వ్యర్థమైనవి, అబద్ధాలు మనం ఎప్పుడు కూడా దూరంగా పెట్టాలి. వాస్తవానికి అది మన వలన కాదు. అయితే మనం దేవునికి చేసేటువంటి మనవిని బట్టి ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ సహాయము వలన వ్యర్థమైన వాటిని మనం దూరపరుచుకుంటాం. అలాగే అబద్ధములను దూరపరుచుకొని జీవించే వారంగా ఉంటాం. మరి రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనం వ్యర్థతను అనుసరిస్తున్నామా? దేవుని ఏర్పాటును అనుసరిస్తూ ఉన్నామా? మనం గమనిస్తే వారు తమ మనస్సులో నుండి కలుగు వ్యర్థతను అనుసరించిరి అని రోమాపత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. భ్రష్టులైరి అని కనబడుతూ ఉంటుంది. ప్రసంగి అన్నాడు, వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థము అన్నాడు. రక్షించబడిన బిడ్డలు
పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి కానీ భూ సంబంధమైన వాటి మీద కాదు అన్నాడు. కాబట్టి వ్యర్థమైనవి ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మముల మీద మనసు పెట్టకుండా పైన ఏవైతే రమ్యమైనవి, ఖ్యాతి గలవి, మాన్యమైనవి ఉన్నవో వాటి మీద మనసు పెట్టుకోమన్నాడు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసును ఉంచారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసును ఉంచురు అన్నాడు. ఆ గురుకున్న ఆశ ఏంటంటే ఈ వ్యర్థమైనవి అబద్ధాలు నాకు దూరంగా ఉంచు ప్రభువా అని. చాలామంది తెలియక అబద్ధాన్ని అనుసరించి నష్టపడేటువంటి వారిగా ఉంటారు. అననీయ సప్పీరాలు అనుకోలేదు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధమాడుటకు సాతాను మీ హృదయమును ఎందుకు ప్రేరేపించను అన్నాడు. ఏం కాదులే అనుకున్నారు కానీ అది వారికి ఎంత నష్టాన్ని కలిగించింది. కాబట్టి మన మనవి ఎల్లప్పుడూ ఏమై ఉండాలంటే వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అని ఉండాలి. ఇది మొదటి అంశం. రెండవది ఏమి అడిగాడు? 8వ వచనం, 2వ భాగం. పేదరికమునైనను, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము అన్నాడు. ఇంకేమడిగాడు అందులో భాగంగా? తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము అన్నాడు. ఎందుకు అలా అడుగుతున్నావంటే 9వ వచనంలో అన్నాడు, ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి మరి యెహోవా ఎవడు అంటానేమో. ఒకవేళ బీదనై దొంగిలి నా దేవుని నామమును, చూడండి 2 భయాలు కూడా ఎంత శ్రేష్టమైనవి. అందుకే మనం జాగ్రత్తగా తగినంతే ప్రభుని అడగాలి. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము అన్నాడు. పేదరికం నాకు ఇవ్వకు అని అడగగలుగుతాము, ధైర్యం చేస్తాము. కానీ ఐశ్వర్యము నాకు ఇవ్వకుము అని అడగగలుగుతామా? ఐశ్వర్యం వద్దు అని ఎవరంటారు? అనలేం కదా. ఎందుకంటే అక్కర్లు ఉన్నాయి, మనం ఎన్నో అవసరతలు ఉన్నాయి. అయితే అతను ఏం నేర్పుతున్నాడు అంటే తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. మన ప్రార్థన కూడా ఇదే అయి ఉండాలి. చూడండి, భాగ్యవంతుడు ఒకడు ఉన్నాడు దావీదు కాలంలో, అబిగయేలు భర్త, మొరటోడు నాబాలు. అతని నోటికి ఎప్పుడు కూడా మంచి మాటలు రావు. దావీదేమో కర్మేలు పర్వతం ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళను, వారి మందలను కాపాడాడు, గొర్రెలను. వారు రాత్రివేళ మంద కాచుకుంటుంటే దావీదును అతనితో ఉన్నవారందరూ కూడా ఏ క్రూరమృగం ఆ మందను సమీపించకుండా కంటికి రెప్పలా వారిని కాపాడుతూ వచ్చారు, వారికి సహాయం చేస్తూ వచ్చాడు. కానీ నాబాలుకి ఇవేం పట్టలేదు. యెషై ఎవడు, దావీదు ఎవడు, నేను వాళ్లకు సహాయం చేయడానికి అన్నాడు. ఎందుకంటే దావీదు ఒకరోజు అతను గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడని తెలిసినప్పుడు, ఆ గొర్రెల బొచ్చు కత్తిరించు దినాన తన పని వాళ్ళందరికీ కూడా వాళ్ళు విందు చేస్తారు. ఎలాగో విందు చేస్తున్నాడు కదా, మేము సాయం చేశాం కదా, కొంచెము ఆహారం నా పనివారికి పంపించమని కబురు పెడితే అతడు చాలా గర్వంగా మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కువైతే మరి ఇక్కడ ఏమని రాయబడింది? ఎక్కువైన ఎడల కడుపు నిండినాడనై నిన్ను విసర్జించి యెహోవా, అభిషేకింపబడిన దావీదునంటే ఏంటి, యెహోవానంటే ఏంటి, ఎవడని? దావీదు దేవుని చేత అభిషేకింపబడిన వాడని తెలిసి కూడా అతను అలా ప్రవర్తిస్తూ వచ్చాడు.
అలా అవుతుందేమోనని అగురు భయపడతా ఉన్నాడు. అయితే నాబాలు తన క్రియ ఫలితం తాను పొందుకున్నాడు. అతన్ని దేవుడు మొత్తాడు. తర్వాత సంగతి. అయితే గర్వమే అన్ని పాపాలకు మూలమవుతుంది. కాబట్టి మనం తగినంత అడగడం ఎంతో శ్రేయస్కరం. ఈ లోకంలో ఐశ్వర్యం మనకేం ఉపయోగపడదు. దేవుడు ఆయన ఆశీర్వాదం అనే ఐశ్వర్యాన్ని మనకిచ్చేశాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అన్నాడు. ఆ ఐశ్వర్యము నుండి అన్ని అక్కరలు మనకు తీరుతా ఉన్నాయి. ఆయన అన్నాడు కదా, క్రీస్తు యేసు నందు తన ఐశ్వర్యం, తన కృపా ఐశ్వర్యము చొప్పున ఆయన మీ ప్రతి అవసరము తీర్చును అన్నాడు. మన ప్రభువు ఐశ్వర్యవంతుడు. క్రీస్తు అనే ఐశ్వర్యాన్ని మనం పొందాం. ఆ ఐశ్వర్యవంతుడి ద్వారా మనము ఐశ్వర్యవంతులం అయ్యాం. ఇది ఈ లోకపు ఐశ్వర్యం కాదు, నిత్యత్వపు ఐశ్వర్యం. అది ఈ లోకంలో కూడా మన అవసరతలన్నీ తీరుస్తూ ఉంటుంది. మనం ధన్యులం అవుతాం. కాబట్టి క్రీస్తుని కలిగిన వారు ఎంతో ధన్యులు. అలాగే బీదరికం కూడా నాకు దయచేయకము అన్నాడు. బీదతనం కూడా నాకు వద్దు అన్నాడు. నిజంగా ఇది ఎంతో శ్రేష్టమైన మాట. మన అనుదినం కూడా ప్రార్థించాల్సినటువంటి మాట. మనం బీదలుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనం ఎప్పుడూ ఆయనకు జ్ఞాపకం చేయాలి. కొన్ని సందర్భాలు ఆ పరిస్థితుల గుండా మనం నడుస్తాం. ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు మన చేతుల నుంచి ఖర్చు పెట్టినప్పటికీ ఒకానొక కాలానికి ఒక్క రూపాయి లేని పరిస్థితి కూడా మనకు ఏర్పడుతుంది. విలువైన వస్త్రాలు ధరించిన వారం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో బట్టలు కొనుక్కోవడానికి కూడా మనకు డబ్బు లేనటువంటి పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు సమృద్ధిగా శ్రేష్టమైన ఫలాలు తినగలిగిన వారంగా ఉండి ఒకానొక కాలానికి ఓ అరటిపండు కొనుక్కోవాలన్నా కూడా, లేదంటే ఒక చిన్న పొలం కొనుక్కోవాలన్నా కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దేవుడు ఎంతో దయాళుడు. తగినంత నాకు ఇమ్మని అడిగితే ఆయన వారికి అందరికి కూడా అనుగ్రహిస్తాడు. అందుకే పరలోక ప్రార్థనలు ఆయన ఏమడగమన్నాడంటే, మా అనుదిన ఆహారము మాకు దయచేయుము అన్నాడు. ఈ అక్కర్లు మనకు తీర్చబడాలంటే ఈ మనవులు మనం ఆయన ఎదుట నిరంతరము ఉంచాలి. తగినంత ఇస్తే సరిపోతుంది. మనం అహంకారులం అవ్వము. అలాగే బీదలమై దొంగిలి దేవుని నామాన్ని దూషణ పాలు చేయు. కాబట్టి ఆ గురువు ప్రార్థించినట్టుగా మనం ప్రార్థిస్తున్నామా? బలపడతా ఉన్నామా? మెఫీబోషెత్ గురించి మనం చెప్పుకున్నాం. మెఫీబోషెత్ యొక్క ప్రార్థన అదే అయితే ఎంత ధన్యుడో మెఫీబోషెత్. మెఫీబోషెత్ అనే పేరు నాకు అర్థం ఏంటంటే సిగ్గుకరం అనే అర్థం. మరి అతను ఎంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాడు. యెరూషలేముకి ఎక్కడో దూరంగా లోదేబారు అనే ప్రాంతం, పచ్చిక లేని స్థలం, మాకీరు ఇంట ఉన్నాడు. పేదరికం, సిగ్గుకరంగా ఉన్నాడు. ఎందుకంటే సౌలు చేసిన పనులు, యోనా తండ్రి లేడు, తాత లేడు, రాజ్యం లేదు, సింహాసనం లేదు, అధికారం లేదు. మరి ఆయనకు అంత బాధాకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు పరలోకపు అంటే దావీదు ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబీకులలో, యోనాతాను కుటుంబీకులలో ఎవరైనా కలరా? ఎవరైనా ఉన్నాడా? చూడండి, ప్రశ్న ఆరంభమైంది ఇక్కడే. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. పేదరికము నుంచి, అనారోగ్యం నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, లోదేబారు నుంచి, ఆ పచ్చిక లేని స్థలం నుంచి ఆయనను దేవుడు యెరూషలేమునకు తీసుకొచ్చాడు. ప్రశ్న అక్కడే ఉంది, జవాబు అక్కడే ఉంది. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం
9వ అధ్యాయము 3వ వచనం. రాజు ఆ, యెహోవా నాకు దయచూపినట్లుగా ఆ, నేను ఉపకారం చేయుటకు ఆ, సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని ఆ. అతనిని అడగగా ఎవడైనా ఒకడు లేదా ఇలా అనుకోవచ్చు మనం, మెఫీబోషెత్ ఎక్కడ ఉన్నాడు? దావీదు ఈ విషయం తెలియగానే మనుషులను పంపించి అతన్ని పిలిపించుకున్నాడు. మెఫీబోషెత్ సిగ్గుకరమైన స్థితి నుంచి ఆశీర్వాదకరమైన స్థితిలోకి వచ్చాడు. ఎక్కడ ఉన్నాడన్న ప్రశ్న నుంచి ఇప్పుడు అతడి సమాధానం 13వ వచనం. మెఫీబోషెత్ యెరూషలేములో కాపురం ఉంది. ఎక్కడున్నాడు ఇప్పుడు? యెరూషలేము. యెరూషలేములో కాపురం ఉన్నాడు. లోదెబారు పచ్చిక లేని స్థలం, ఆదరణ లేని స్థలం, ఆర్థికత లేని స్థలం, ఆరోగ్యం లేని స్థలం. అది మాకీరు ఇంట అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేము ఏంటి? అది మహారాజు పట్టణం, రాజు బల్ల యొద్దనే, అది కూడా సదాకాలం. ఒక దైవజనుడు ఏమంటాడంటే, మెఫీబోషెత్తును దేవుడు లోదెబారు నుండి జమీందారుకు తీసుకెళ్ళాడండి. లోదెబారు నుంచి జమీందారుకు ప్రయాణం. ఆ అనుభవంలో నుంచి మెఫీబోషెత్తుని పైకి తీసుకొచ్చాడు. సదాకాలం దేవుని యొద్ద నుండే ధన్యతను ఇచ్చాడు, తగినంత ఇచ్చాడు, సదాకాలం స్వాస్థ్యం ఇచ్చాడు. ఎంత దీవెన మెఫీబోషెత్తు కలిగింది అంటే ప్రియులారా, మన పరిస్థితులు మార్చగల దేవుడు ఆయన. తప్పక మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, గొప్ప మేలుని కలగజేస్తాడు. ఆగూరు వలె ఈ 2 మనవులు ఎప్పుడు మనం మరవద్దు. వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, అబద్ధాలను నమ్మొద్దు. వ్యర్థమైనవి అబద్ధాలు నమ్మటం వలన నష్టం కలుగుతుంది. సామెతల గ్రంథంలోనే ఏమన్నాడంటే, తన పొలము సేద్యపరుచుకొని వానికి కడుపు నిండా ఆహారం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికం ఇంతంతా కాదు అన్నాడు. అంటే అంత భయంకరమైన పరిస్థితిని మనం తెచ్చుకోవద్దు. ఎప్పుడైతే మనం నిజాయితీగా ప్రభువుకు ప్రార్థన చేస్తామో ఆయన ఆలకిస్తాడు, మనకు ప్రతిఫలం ఇస్తాడు. మెఫీబోషెత్తుని జ్ఞాపకం చేసుకున్నట్టు జ్ఞాపకం చేసుకుంటాడు, ఉన్నత స్థలానికి తీసుకొస్తాడు. యెరూషలేములో కాపురం ఉండే ధన్యతను ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. మనకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఉంటే చాలు. ఏ నాటికీడు ఆ నాటికి చాలును అన్నాడు. దేవుడి సహాయం గొప్పది. మన నిరీక్షణ ఆయన పరిపూర్ణం చేస్తాడు. మన ప్రార్థనలకు ఆయన ఫలం ఇస్తాడు. కాబట్టి మనం ప్రభువును బ్రతిలాడుకుందాం. ప్రభువా, ఆగూరు లాంటి ప్రార్థన నాకు నేర్పు, నాకు సహాయం చేయి, నా పరిస్థితి అంతా నువ్వు ఎరుగుదు కదా, ఈ స్థితి నుంచి లేవనెత్తిన ఆయన అని ఆయన మనం అడుగుదాం. దేవుడి తలంపులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థనలోకి వెళదాం.